యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థనలు చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు అందరూ బాగుంటారు, మీరు అందరు క్షేమంగా ఉంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గనుడైన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అందరికీ షేర్ చేయండి, ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరికీ రీచ్ అవుతుంది, అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు. ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. 7 అభిషేక ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికీ అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. మీరు రండి, ఆదివారం దేవుడు గొప్ప కార్యాలు చూస్తారు. రాబోతున్న ఆదివారం కూడా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మంచి వాగ్దానం ప్రభు ఈరోజు ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 12వ వచనం. యెహోవా మీకు ఉత్తమమైన దానిని అనుగ్రహించును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. యెహోవా మీకు ఉత్తమమైన దానిని అనుగ్రహించబోతున్నాడు. దేని బిడ్డలారా, మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. మన అవసరాల కొరకు, మన శ్రమల కొరకు, మన కష్టాల కొరకు, మనకి విడుదల కొరకు, స్వస్థత కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడంటే తన పిల్లలైన నీ కొరకు, నా కొరకు ఉత్తమమైన దానిని అనుగ్రహించబోతున్నాడట. మనం అనుకుంటాం ఇది నాకు చాలు ప్రభా, ఇది నాకు చాలు, ఈ శాలరీ చాలు, ఈ ఉద్యోగం చాలు, వ్యాపారం చాలు. దేవుడు అనుకుంటున్నాడు నేను మీకు ఉత్తమమైన దానిని అనుగ్రహించబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ వారంలో నువ్వు అనుకున్న దానికంటే కూడా శ్రేష్టమైనది, ఉత్తమమైనది నువ్వు పొందుకోబోతున్నావు. నీ వివాహ విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ పిల్లల చదువు విషయంలో, నీ పిల్లల ఎగ్జామ్స్లో, మంచి రిజల్ట్స్లో, అన్ని కోణాల్లో కూడా దేవుడు మీకు ఉత్తమమైన దానిని అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నీ శ్రమలు చూశాడు, నీ కష్టాలు చూశాడు, నీ నిందలు చూశాడు, నీ అవమానాలు చూశాడు. వాటన్నిటిని కొట్టివేసి అవన్నీనట మబ్బు విడిపోయినట్లుగా విడిపోబోతున్నాయట. ఉత్తమమైన దానిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ వాగ్దానం వింటూ కన్నీళ్ళలో ఉన్నారా? డిస్టర్బ్ అయిపోయి ఉన్నారా? చాలా మంది ఒత్తిడికి గురైపోయి ఏంటి అప్పులు, ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు, ఏ రిపోర్ట్ ఏంటి అని ఒకవేళ గలిబిలైపోతున్నారేమో. ప్రభు అంటున్నాడు మీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించబోతున్నాను. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. మీ కుటుంబాల్లో, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాల్లో ఉత్తమమైన ఆశీర్వాదం, ఉత్తమమైన దీవెన ఈ వారంలో ప్రభు మీ పట్ల జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. యెహోవా మీకు ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడని మీరు చెప్పారు తండ్రి. ఎంతమంది వాగ్దానం వింటున్నారో వారందరికీ ఉత్తమమైనది కలుగును గాకని పలుకుతున్నారు. నీ దీవెన చేత నింపి ఒక ఫ్యామిలీ కన్నిట్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు. ఏంటి మా జీవితం అని కొట్టిమిట్లాడుతున్నారు. ప్రభు నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తున్నారు. భయపడద్దు. గర్భఫలం లేక ఒక సిస్టర్ బాధపడుతూ ఉన్నాం. ప్రభు నేను ముడుతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. నీకు ఉత్తమమైనటువంటి బిడ్డలను దేవుడిని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఒక ఆయన హార్ట్ ప్రాబ్లంతో ఉన్నాడు. ప్రభు స్వస్థపరుస్తున్నాడు. నేను గొప్ప విడుదల యేసు నామములో నీకు కలుగుతున్నాయి. ఎవరో కళ్ళు సరిగ్గా కనిపించక బాధపడుతున్నారు. ప్రభు ఇప్పుడే నీకు స్వస్థత కలుగు చేస్తున్నాడు. పొందుకోండి యేసు నామములో. గొప్ప కార్యాలు జరుగునుగా. ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయి. ఈ రోజంతా కూడా గొప్ప కార్యాలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన మీకు ఉత్తమమైన దానిని అనుగ్రహించబోతున్నాడు. లేట్ అయింది, ఆలస్యమైంది, కంగారు పడుతున్నా, భయపడద్దు, కంగారు పడద్దు. ఉత్తమమైన దానిని దేవునికి ఇవ్వబోతున్నాడు. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.